ఒక్కోసారి మన జీవితంలో, నీ జీవితంలో ప్రభు చేసినటువంటి కార్యాలను బట్టి దేవుణ్ణి స్తుతించటం మరిచిపోయి, అమ్మయ్య చాలండి, ఇవి ఉంటే చాలే, నాకు ఇక ఇచ్చేసాడుగా చాలకి దేవుని గురించి పట్టించుకోం. చదువుతున్నటువంటి బిడ్డలు ఈ యొక్క పరీక్షను పాస్ అయితే, ప్రభువా ఇగో ఈ యొక్క ఉత్తీర్ణత నేను సాధించినట్లుగా కృపను అనుగ్రహించు అని ప్రార్థన చేస్తారు, మంచిదే. కొంతమంది ఉద్యోగాల నిమిత్తమై దేవుని సన్నిధికి వచ్చి ప్రార్థన చేయమంటారు, మంచిదే. కొంతమంది వివాహ జీవితంలో వయసుకు వచ్చినటువంటి ఆ యవ్వనస్తులు దేవుని సన్నిధిలోకి వచ్చి, పాస్టర్ గారు దేవుని ప్రార్థన చేయండి, కారణం ఏంటంటే మంచి భర్త మంచి భార్య కావాలని ప్రార్థన చేయమంటారు, మంచిదే. వాళ్ళకున్నటువంటి సమస్యల నిమిత్తమై దేవుని అడుగుతారు, ప్రభా ఈ సమస్యని తీసివే, ఈ ప్రతికూల పరిస్థితిని తీసివే, ఈ కోర్టు సమస్యని తీసివే, ఈ వ్యతిరేకతని తీసివే, ఈ అవమానం